ఇంకో మహిళ అన్నారు, ఆడవాళ్ళు 7 దాటిన తర్వాత ఎందుకు తిరుగుతున్నారు బయట కేబుల్ బ్రిడ్జ్ల పైన అని. అంటే మనకి ఇంకా స్వతంత్రం రాలేదా? అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళకి స్వతంత్రం లేదు, అంతేనా? అయితే శివాజీ గారు ఆడవాళ్ళని ఒక దేవతల అమ్మవారిలా చూస్తా అన్నారు. మరి ఆడవాళ్ళని దేవతలా చూస్తా అన్నప్పుడు అసభ్యంగా వాళ్ళ మీద చేతులు వేసే వాళ్ళకి సందేశం వాళ్ళని వీళ్ళకి సందేశాలు ఇస్తారేంటి? హాయ్ అండి, నా పేరు వాసు. 2 రోజులుగా శివాజీ గారు మాట్లాడిన విషయాల మీద న్యూస్ ఛానల్లో డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే ఆయన మాట్లాడిన విషయాల మీద నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే శివాజీ గారు ఆడవాళ్ళని ఒక దేవతల అమ్మవారిలా చూస్తా అన్నారు. స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఒక దేవతల అమ్మవారిలా చూసినప్పుడు మనం కాళికాదేవిని పూజిస్తున్నాంగా. ఒకసారి పిక్కు పెడతా చూడండి. ఆ పిక్కులో కాళికాదేవి ఏ సందేశం ఇస్తున్నారు? ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక దేవతలో పూజించబడాలి, గౌరవించబడాలి. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా టచ్ చేయాలని చూస్తే చేతిలో కలగే చూశారుగా, తెగిపడిద్ది అనమాట. అది ఆడవాళ్ళని దేవతలా చూడటం అంటే. మరి ఆడవాళ్ళని దేవతలా చూస్తా అన్నప్పుడు అసభ్యంగా వాళ్ళ మీద చేతులు వేసే వాళ్ళకి సందేశం వాళ్ళని వీళ్ళకి సందేశాలు ఇస్తారేంటి? అంటే మనకి భయం. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారుగా, ఎక్కడ ఆపోజిట్ అయిపోతారు ఏమోనని భయం, అంతేనా? లేకపోతే ఇంకో భయం, అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళని చూస్తే కింద నుంచి పై వరకు షివరింగ్ వచ్చింది అనమాట, వణుకు వచ్చింది. చేతులు వేయకుండా ఉండలేము అనమాట. చేతులు వేయకుండా ఉండలేకపోతే చచ్చిపోతాయండి? కంట్రోల్ చేసుకోకపోతే చచ్చిపోతాయండి? చేతులు వేయకుండా కంట్రోల్ చేసుకోకపోతే అని నేను చెప్పట్లా. మన సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉన్నాయి కామాన్ని కంట్రోల్ చేసుకోండి, బ్రహ్మచర్యం పాటించండి అని. అర్థమైందా? అబ్బే, అలా కంట్రోల్ చేసుకోవడం మన వాళ్ళు కాదు కదా, మనకి చేత కాదు కదా. చేతకాకే ఎదుటిని బ్లేమ్ చేసి ఏలు పెట్టి చూపిస్తాం. ఇది కూడా నేను చెప్పట్లా, స్వామి వివేకానంద గారు లాంటి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు. మనకి చేత కానప్పుడే ఏదైనా ఎదుటి మీద ఫైర్ అవుతాం. ఇది కూడా నేను చెప్పట్లా, గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు. మనకి బ్రహ్మచర్యం పాటించడం చేత కాదు, మన వాళ్ళకి పద్ధతిగా ఉండండిరా అని చెప్పడం చేత కాదు, వాళ్ళని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, ఇవన్నీ చేయడం చేత కాదు. కానీ పైకి సంస్కృతి సాంప్రదాయాలు పాటించండి అని మాత్రం చెప్పేస్తాం. ఎందుకంటే చెప్పడం చాలా ఈజీగా, చేయడం కష్టం. ఆ చేయడం చేత కాక ఎదుటిని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. అదే మన బంగారం సరైనది అయితే ఎదుటిని అవసరం పడేలేదుగా. అబ్బే, మన బంగారం కంట్రోల్లో ఉండదు కదా, ఏదో పిచ్చి పని చేసింది కదా. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆ మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి న్యూస్ ఛానల్లోకి వచ్చి డిబేట్లు పెట్టి వాళ్ళ తరపున గట్టిగా అరిసి మాట్లాడతారు అనమాట. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు కదా, ఎప్పుడైనా మనకి సపోర్ట్గా వస్తారని, అంతేనా? నిన్న ఒక మహిళ మాట్లాడారు న్యూస్ ఛానల్ ఎస్కేవిజం గురించి. దీన్ని మేడం, ఎస్కేవిజం అనేది మన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాక ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని అసలైన ఎస్కేవిజం అనేది. మనకి చేత కాదు, ఎదుటి మీద పడిపోయి గట్టిగా అరిచేసి న్యూస్ ఛానల్లో డిబేట్లు పెట్టేస్తూ ఉంటాం. మెజారిటీ ఎక్కువ ఉందని, మనకి నోరు ఉందని గట్టిగా అరిచేస్తామని, గట్టిగా అరిచి చెప్తే మీరు చెప్పే వాస్తవాలు అయిపోతాయండి. అలాగైతే నిక్కచ్చిగా నిజాలు మీకన్నా గట్టిగా అరిచి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిక్కచ్చి నిజాలు గట్టిగా అరిచి చెప్పి అవును ఇది కరెక్టే అని అందరి చేత అనిపించగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, నోరున్న ప్రతి ఒక్కడు అరవగలడు. ఇంకో మహిళ అన్నారు, ఆడవాళ్ళు 7 దాటిన తర్వాత ఎందుకు తిరుగుతున్నారు బయట కేబుల్ బ్రిడ్జ్ల పైన అని. గాంధీజీ గారు చెప్పింది ఏంటి? ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అని. అంటే మనకి ఇంకా స్వతంత్రం రాలేదా? అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళకి స్వతంత్రం అవ్వలేదు, అంతేనా? అంటే గాంధీజీ గారు చెప్పిన మాట విలువ లేనట్టేగా. ఫస్ట్ ఏమో కాళికాదేవి ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. ఆ తర్వాత న్యూస్ ఛానల్లో డిబేట్లో ఏమో స్వామి వివేకానంద గారు ఇచ్చిన సందేశాలకు విలువ లేకుండా మాట్లాడారు. ఇంకో మహిళ ఏమో గాంధీజీ గారు ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. అంటే వాళ్ళు మీకన్నా గొప్పోళ్ళు కదా, అంటే మీరే గొప్పోళ్ళ? వాళ్ళు ఇచ్చిన సందేశం తీసుకోవాలా, మీరు ఇచ్చిన సందేశం తీసుకోవాలా? సరే, మీరు అంటున్నారు అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళ వల్లే చాలా తప్పులు జరుగుతున్నాయి బయట అని. కానీ ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలని అలాంటి వాళ్ళ మీద జరగలేదే. పద్ధతిగా చీర కట్టుకున్న వాళ్ళ మీద, పద్ధతిగా సాంప్రదాయాన్ని పాటిస్తూ బట్టలు వేసుకున్న వాళ్ళ మీద జరిగినాయి అత్యాచారాలని. దానికి ఏమంటారు? బయట 100 మంది ముందే అలా చేశారంటే, 100 మంది అలా చూస్తూ ఉన్నారంటే సెక్యూరిటీ లేదంటే అక్కడే దిశ లాంటి అమ్మాయిలకి సెక్యూరిటీ ఎలా ఇస్తారు? పాప అమ్మాయి ఏం చేసింది? చాలా పద్ధతిగా ఉంది. మనకి గబుక్కున చురుక్కుమని కాలితేనే అంటామే. అలాంటిది బతికుండగా బతికుండగానే దహనం చేశారంటే ఎంత బాధపడింది. అలాంటిది బతికుండగానే దహనం చేశారంటే ఎంత బాధపడింది, ఎంత నరకం అనుభవించింది. ఏం మనకి పట్టవు, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్. కానీ ఎంతవరకు? పక్కన జనాల్ని కూడా పట్టించుకోవాలి. అది మీరు చెప్తున్న అత్యాచారాలు అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళ మీద జరగట్లా, పద్ధతిగా చీరలు కట్టుకున్న వాళ్ళ మీద, పద్ధతిగా ఉండే వాళ్ళ మీద జరుగుతుంది. మరి వాటి మీద ఏ డిబేట్లో పెడతారు? వాటి గురించి ఏ క్లారిఫై ఇస్తారు? వాటి గురించి ఏ క్లారిటీ ఇస్తారు?
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన మహామేధావులకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.